ఫార్ములాకి. రెండవది అసలు కాపు ఫార్ములాకి విరుద్ధం. అంతవరకైనా బాగానే ఉంది. మీరు చిరంజీవి స్పీచెస్లో ఎక్కడైనా పొలిటికల్ ఆస్పెక్ట్ స్పీచెస్ ఉన్నాయి అప్పుడు, రాజశేఖర రెడ్డి మీదనో చంద్రబాబు మీద. కానీ వ్యక్తిగత ద్వేషంతో కూడిన ఉపన్యాసం ఎప్పుడూ లేదు చిరంజీవి దగ్గర. మీరు చిరంజీవి ఉపన్యాసాలు అబ్జర్వ్ చేస్తే అసలు వ్యక్తిగత ద్వేషం ఎప్పుడు చూపించాలి. ఆ రోజున పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు, పంచిలోడు తీసుకుంటాడు, ఇప్పుడు మాట్లాడతాడు వ్యక్తిగతంగా. ఇప్పుడు ఈయన అంటాడు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు, వ్యక్తిగతంగా. ఇప్పుడు జగన్ ఏం చేసేది ఏంటి? అంతే, వ్యక్తిగత టార్గెటే కదా, వ్యక్తిత్వ హననమే కదా చేసేది. కాబట్టి అసలు చిరంజీవిని పవన్ కళ్యాణ్ కంపేర్ చేయలేవు. పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ గా చేస్తే, ఒకటి భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గనక పోటీ చేస్తే 30-40 సీట్లు వస్తాయి ఖచ్చితంగా. తెలుగుదేశం పార్టీ ఒక 50-60 తెచ్చుకుంటది. అప్పుడు అది ప్రమాదమా? అప్పుడు జనసేన భారతీయ జనతా పార్టీ మద్దతుతో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావచ్చు. అప్పుడు 2.5 ఏళ్ళు పవన్ కళ్యాణ్కి ఇవ్వమని చెప్పి అడిగి వీళ్ళు కూడా 2.5 ఏళ్ళు మద్దతుతో తీసుకోవచ్చు. అవసరమైతే ఫస్ట్ మీరు మాకు మద్దతు